కంప్యూటర్ మనిషి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. స్మూత్గా స్మార్ట్గా పని ముగించేయడంలో కంప్యూటర్కు సాటే లేదు. కంప్యూటర్ లేని సమయంలో ఇదే పనిని మనిషి ఎంతో కష్టపడి చేసేవాడు. రికార్డులు మెయింటైన్ చేయడంతో పాటు అంతా పేపర్ వర్క్ ఉండేది. కానీ కంప్యూటర్తో అంతా సులువైపోయింది. అపారమైన నాలెడ్జ్కు నిలయంగా ఉండేటువంటి కంప్యూటర్తో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాడు మనిషి. అయితే ఇప్పుడు ఏఐ జమానా నడుస్తున్న నేపథ్యంలో మనుషులకు మరింత శ్రమను తగ్గించడానికి టెక్నాలజీ ప్రపంచంలో గూగుల్ మరో సంచలనం సృష్టించింది. మనుష్యుల్లాగే కంప్యూటర్ స్క్రీన్ను చూసి మౌస్తో క్లిక్ చేస్తూ కీబోర్డ్తో టైప్ చేస్తూ పనులు చక్కబెట్టే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఆవిష్కరించింది గూగుల్. జెమినీ 2.5 కంప్యూటర్ యూజ్ పేరుతో విడుదలైనటువంటి ఈ టెక్నాలజీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దింపి మనుషుల్లా కంప్యూటర్ను వాడబోతోంది. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఈ మోడల్ జెమినీ 2.5 ప్రోలోని విజువల్, రీజనింగ్ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. వినియోగదారుల ఆదేశాలను అర్థం చేసుకుని కంప్యూటర్ యూజర్ ఇంటర్ఫేస్ను విశ్లేషిస్తుంది. ఇది ఒక ఏఐ మోడల్. ఇది వాస్తవానికి బటన్లను క్లిక్ చేయగలదు. ఇక ఒక వ్యక్తి చేసినట్లుగా వెబ్సైట్ల ద్వారా స్క్రోల్ కూడా చేయగలదు. సాఫ్ట్వేర్తో సంకర్షణ చెందడానికి నిర్మాణాత్మక ఏపీఐలపై ఆధారపడడానికి బదులుగా ఈ మోడల్ మానవుల కోసం రూపొందించిన ఇంటర్ఫేస్లను నావిగేట్ చేయడానికి దృశ్య అవగాహనను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఒక వెబ్సైట్లో ఫలానా వస్తువు కొనండి అని చెప్తే చాలు, అదే బ్రౌజర్ను ఓపెన్ చేసి వస్తువును కార్ట్లో వేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఫారాలు నింపడం, డ్రాప్ డౌన్ మెనూలను ఎంచుకోవడం వంటి పనులను కూడా ఈ ఏఐ టూల్ సులభంగా చేయగలదు. జెమినీ 2.5 ప్రో యొక్క దృశ్య అవగాహన సామర్థ్యాలపై నిర్మించబడిన ఈ మోడల్ నిరంతర లూప్లో పనిచేస్తుంది. ఇది ప్రస్తుత వాతావరణం యొక్క స్క్రీన్ షాట్లను స్వీకరిస్తుంది. వినియోగదారు అభ్యర్థనను చరిత్రతో పాటు విశ్లేషిస్తుంది. యూఐ చర్యలను సూచించే ఫంక్షన్ కాల్లుగా ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుంది. బ్రౌజర్లను తెరవడం, వచనాన్ని టైప్ చేయడం, అంశాలను లాగడం, వదలడం, యూఆర్లను నావిగేట్ చేయడం వంటి 13 చర్యలకు సిస్టమ్ మద్దతిస్తుంది. ప్రతి చర్య అమలైన తర్వాత టాస్క్ పూర్తయ్యే వరకు లూప్ను పునః ప్రారంభించడానికి మోడల్ కొత్త స్క్రీన్ షాట్ను అందుకుంటుంది. ఇది బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించగలదు. ఫారంలను నింపడం, సబ్మిట్ చేయడం ఇలాంటి పనులను చేయగలదు. క్లిక్ చేయడం, టైపింగ్ చేయడం, పేజీలను స్క్రోల్ చేయడం, కీబోర్డ్ కాంబినేషన్లు ఉపయోగించడం లాంటి పనులను కూడా చేస్తుంది. ఇందుకోసం ఇది మొదట స్క్రీన్ షాట్ను తీసుకుంటుంది. దాంట్లోని విజువల్స్ను అర్థం చేసుకుని యూజర్ కోరినటువంటి పనిని పూర్తి చేయడానికి ఏది సరైందో నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాతే మౌస్ క్లిక్లు, కీబోర్డులు ఇన్పుట్లను జనరేట్ చేస్తుంది. ఇక దీంతో పాటు బహుళ వెబ్సైట్లలో పెట్ స్పా అపాయింట్మెంట్లను నిర్వహించడం నుండి డిజిటల్ స్టికీ నోట్లను నిర్వహించడం వరకు వినియోగ కేసుల ద్వారా గూగుల్ ఈ మోడల్ను ప్రదర్శించింది. ఈ మోడల్ వెబ్ బ్రౌజర్లు మరియు ఆండ్రాయిడ్ మొబైల్ ఇంటర్ఫేస్లలో ప్రత్యేక బలాన్ని చూపిస్తుంది. అయినప్పటికీ ఇది డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ నియంత్రణ కోసం ఇంకా ఆప్టిమైజ్ చేయబడలేదు. జెమినీ 2.5 కంప్యూటర్ యూజ్ అనేక వెబ్ మొబైల్ నియంత్రణ బెంచ్మార్క్లలో క్లౌడ్ మరియు చాట్ జీపీటీ వంటి ప్రత్యర్థుల కంటే కూడా మెరుగ్గా పనిచేస్తుందని, సమయం కూడా చాలా తక్కువ తీసుకుంటుందని గూగుల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ మోడల్ను గూగుల్ ఏఐ స్టూడియో, వెర్టెక్స్ ఏఐ ప్లాట్ఫామ్ల ద్వారా డెవలపర్లకు ప్రివ్యూగా అందుబాటులో ఉంచారు. అయితే ఆన్లైన్ మైండ్ టు వెబ్ వాయిజర్ వంటి బెంచ్ మార్క్ పరీక్షల్లో ఇది పోటీలో ఉన్నటువంటి ఇతర ఏఐ మోడల్స్ను అధిగమించినట్లు గూగుల్ డీప్ మైండ్ కూడా తెలిపింది. తక్కువ సమయంలో వేగంగా స్పందించడం దీని ప్రత్యేకత అని, ఇది రియల్ టైమ్ అప్లికేషన్లకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీని ధర కూడా సాధారణ జెమినీ 2.5 ప్రో మాదిరిగానే ఉండనుంది. అయితే ఏఐ ఏజెంట్లు కంప్యూటర్లను నియంత్రించడం వల్ల తలెత్తే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ను బాధ్యతాయుతంగా రూపొందించినట్లు గూగుల్ స్పష్టం చేసింది. దుర్వినియోగం, స్కామ్ల వంటి వాటిని నివారించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ టెక్నాలజీతో డెవలపర్లు, పర్సనల్ అసిస్టెంట్లు ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోలను మరింత మెరుగ్గా సృష్టించవచ్చని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఏఐని మరింత సహజంగా మానవ సహాయకారిగా మార్చుతుందని నిపుణులు చెప్తున్నారు.